నిజామాబాద్ నగరంలోని బోర్గంపిలో గల భూమారెడ్డి కన్వెన్షన్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ అందాన్ కుమారుని రిసెప్షన్ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. రాష్ట్రంలో నేటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాలో 9 నుంచి 12 డిగ్రీలు, 12 జిల్లాలో 6 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. 44 దేశాల నుండి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనున్నారు. నేడు 1:30కు సమ్మిట్ ను గవర్నర్ ప్రారంభిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి 2:30కు ప్రసంగిస్తారు. తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ ఆధునికత ఉట్టిపడేలా ప్రతినిధులకు స్వాగతం, ప్రసిద్ధ వంటకాలతో ఆతిథ్యం అందిస్తారు. నేటి నుంచి గ్లోబల్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇవాళ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం రంగుల కాంతులతో మెరిసిపోతుంది. రాష్ట్ర వైభవాన్ని చాటేలా ప్రొజెక్టర్ మ్యాపింగ్ తో కొత్త రూపును సంతరించుకుంది. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరయ్యారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం అర్చకులు అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు. యువత రాజకీయాల్లో రాణించాలని అన్నారు. బీసీ బిల్లును కేంద్రం తొక్కిపెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉందని స్పష్టం చేశారు. భారీగా విమాన సర్వీసుల రద్దు వాయిదాలతో ప్రయాణికుల ఖాతాలోకి ఇండిగో డబ్బులు రిఫండ్ చేస్తుంది. ఇప్పటి వరకు రూపాయలు 610 కోట్లు రిఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95% సర్వీసులను రిస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10 నుంచి 15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.